హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారిని ఒక 2 క్వెషన్స్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆయన నిన్న ఢిల్లీలో ఒక ప్రత్యేక సమావేశం పెట్టుకున్నారు. కొంతమంది జనసేన లీడర్స్‌ని అక్కడికి తీసుకెళ్ళి, అక్కడ మేము పార్టీని విస్తరిస్తున్నాం అనే కాన్సెప్ట్ తోటి ఏదో వాళ్ళు ఒక 3 రోజుల ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు ఉంది ఢిల్లీలో. అయితే దాంట్లో భాగంగా ఆయన నిన్న మాట్లాడిన మాటలకి నేను ఒక 2, 3 క్వెషన్స్ అడుగుదామని ఈ వీడియో చేస్తున్నా. అవేంటంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎన్‌డీఏలో భాగస్వామి కదా! నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది? ఎట్లా లీక్ అయింది? దానికి బాధ్యులు ఎవరని చెప్పేసి అదే ఢిల్లీలో మీ బీజేపీ గవర్నమెంట్‌ని క్వెషన్ చేయాల్సింది. మీరు దాని గురించి ఎలాంటి ప్రస్తావన తేకపోగా ఉల్టా తెలంగాణ మీద రాగమందుకున్నాం అక్కడికెళ్ళి. ఢిల్లీకి పోయి కూడా తెలంగాణ గురించే మాట్లాడుతున్నాం. దానికి నీకు క్లారిటీ లేదు. తెలంగాణ వాదం అంటే నీకు నన్ను తెలంగాణలో సభ పట్టుకొని ఇయ్యలేదు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తప్ప అసలు తెలంగాణ వాదం గురించి గానీ, తెలంగాణ ప్రాంతీయత గురించి గానీ, తెలంగాణ వాళ్ళ సెంటిమెంట్ గురించి గానీ నీకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే నీకు కావాల్సిందల్లా ఏంటి? ఇక్కడ నీ భూములు కాపాడుకోవాలి, నీ ఆస్తులు కాపాడుకోవాలి, ఇక్కడ నిన్ను పోటీ చేయనియాలి. ఏది? తెలంగాణలో. రెండో క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారు కదా, అది టీడీపీ తోటి కూడా ఉన్నారు కదా, వచ్చే 29 ఎలక్షన్లో ఆంధ్రాలో చంద్రబాబు గారిని ఒక 50 సీట్లు అడగండి. పోయినసారి మీరు 21 సీట్లు అడిగి 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచిరు కదా, నెక్స్ట్ టైం ఒక 50 సీట్లు అడగండి. ఆ 50 సీట్లు కూడా ఇప్పుడే అడగండి. మేము వచ్చేసారి మా పార్టీని ఇంకా విస్తరించాలనుకుంటున్నాం, దాన్ని ఎక్స్పాన్షన్ చేసి ఒక 50 సీట్లలో పోటీ చేయాలని మేము అనుకుంటున్నాం. సో వచ్చేసారి మాకు 50 సీట్లు కావాలి ఈ కూటమిలో అని చెప్పేసి అడిగారు. దాని తర్వాత చంద్రబాబు బిహేవియర్లో కానీ, టీడీపీ బిహేవియర్లో కానీ మార్పులు గమనించండి. మూడో క్వశ్చన్ ఏంటంటే, మీరు నిన్న యువత రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ కారు అని చెప్పేసి మాట్లాడినారు. యువత రాజకీయాల్లోకి రమ్మని దేశమంతా, ప్రపంచమంతా ప్రతి ఒక్కరు సమావేశాలు పెట్టి లెక్చర్స్ ఇచ్చి యువతని రాజకీయాల్లోకి ఇన్వైట్ చేస్తుంటే మీరేం మాట్లాడుతున్నారు అంటే, యువత రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ కాదు అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యువరాజ్యం పేరు మీద మీరు రాజకీయాలు చేశారు. అప్పుడు మీరు యూత్ అనే కదా మీరు రాజకీయాల్లోకి వచ్చింది. మీరు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళైనా సరే మీరు యూత్ అని చెప్పుకునే కదా మీరు రాజకీయం చేసింది. యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మకం. మీరు బుడ్డగాళ్ళందరూ ఆ రాజకీయాల్లోకి వచ్చి మీరు ఏం సక్సెస్ అయ్యారు? మీరు దేశాన్ని ఏం పొడిచిర్రు? రాష్ట్రాన్ని ఏం పొడిచిర్రు? ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి మీరు కొంతమందికే బానిసలు కాలేదా? మిమ్మల్ని నమ్ముకున్న ఈ జెన్జీ ఎవరైతే యువత ఉన్నారో, పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ వాళ్ళు యువత గారా? మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు మీ ఎంబడి తిరిగి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే మీరేమో పదవులు ఆశించొద్దు, ప్రతిఫలాలు ఆశించొద్దు, మనం ఇంకొకరికి ఊడిగం చేద్దాం ఇంకా కొన్ని సంవత్సరాలు అని చెప్పేసి యువతను తప్పుదో పట్టించడం. అది మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఏ ప్రాంతాల్లో ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు సొంతంగా మాట్లాడుతున్నారో ఆ స్క్రిప్ట్ చూసి చదువుతున్నారు. మీకు స్క్రిప్ట్ రాసిచ్చే పర్సన్కి చెప్పు అసలు నాలెడ్జ్ ఉందా లేదా? మనం ఏ విషయం మీద మాట్లాడుతున్నాం, ఏం కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాం, ఇక్కడ మనం మాట్లాడే కాంటెక్స్ట్ ఏంది, ఏ విషయంలో మనం మాట్లాడుతున్నాం, దాని గురించే స్క్రిప్ట్ రాయమని చెప్పండి. ఎందుకంటే మీరు ఒక దగ్గరికి వెళ్తారు, మీరు ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అనమాట. క్లారిటీ లేని మాటలు, జనాలను తప్పుదోవ పట్టించడం, ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ గురించి అనవసరంగా మాట్లాడడం. మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీ రాజకీయాల గురించి మాట్లాడండి, తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడండి, ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు అక్కడ గెలిచిరు కదా, మీకు ఇంకొక 3 years టైం ఉంది, దాని గురించి మాట్లాడండి. మీరు ఏ క్లారిటీ లేకుండా, ఎక్కడ ఏ విషయం మాట్లాడాలని కూడా క్లారిటీ లేకుండా మీరు జనసేన లీడర్ ఎట్లా అయ్యారు, జనసేన అధిపతి ఎట్లా అయ్యారు? సరే, నెక్స్ట్ టైం మీరు 100% స్ట్రైక్ రేట్ తోటి గెలుస్తామంటున్నారు కదా, 50 సీట్లలో ఆంధ్రాలో పోటీ చేసి కనీసం మీరు ఒక 10% ఓట్లు తెచ్చుకోండి మీ పార్టీ తరఫున. అప్పుడు చూద్దాం.